Hi friends, this is CA Mithun Reddy, a qualified chartered accountant. So, as I already said, some selected topics enough to get 60 in the CMA Inter law. So, ఆ selected topics ఏంటన్నా కాంట్రాక్ట్ యాక్ట్, డైరెక్టర్స్, ఎథిక్స్. ఆల్రెడీ డైరెక్టర్స్ 2 వీడియోస్ మనం అప్లోడ్ చేసుకున్నాం. సో ఈరోజు కాంట్రాక్ట్ యాక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని విత్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్, అదర్ యాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఎ టైం, సో లెట్ స్టార్ట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద కాంట్రాక్ట్ యాక్ట్. సార్, ఫస్ట్ e-contract. What is a e-contract? Contract which entered through online. Example, ఈమెయిల్ ద్వారా కాంట్రాక్ట్ ఎంటర్ అయితే, ఈమెయిల్ ద్వారా కాంట్రాక్ట్ ఎంటర్ అయితే e-contracts. What is e-contract? Contract which entered through online. Here also, like a valid contract, all essentials to be fulfilled. Sir, what are those essentials? Offer, acceptance, intention to create legal relationships, consideration, certainty, legality, legal capacity, and free consent. Now we are going to see each and every one. Offer. Offer. Who required to give an offer? Offerer to offeree. Who requires to give acceptance? Offeree to the offerer. So proposal is a offer. Consent given to an offer is a acceptance. Now intention to create legal relationship. నన్ను ఏవి లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తారా? కమర్షియల్ యాక్టివిటీస్ విల్ క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. సరే, ఐఎమ్ రన్నింగ్ ఏ ఇన్స్టిట్యూషన్. ఫార్ ద సేక్ నేనేం చెప్పాను? ఎ స్టూడెంట్ హూ గాట్ ఏ ర్యాంక్, నేను ఒక ల్యాప్టాప్ గిఫ్ట్ ఇస్తానన్నా, ఇవ్వలేదు. కెన్ యూ ఫైల్ ఎ కేస్? శుభ్రంగా పెట్టచ్చు. వై? ఇట్స్ ఎ కమర్షియల్ యాక్టివిటీ. అదే నేను మా బ్రదర్తో చెప్పా, ఎస్ ఈ బర్త్డేకి బైక్ గిఫ్ట్ ఇస్తాను రా అని, ఇవ్వాల, వాడి కేసు పెట్టచ్చా? నో. సరే, సమ్ స్టూడెంట్స్ నన్ను ఎస్ ఇన్వైట్ చేశారు, సార్ బర్త్డే ఉంది మీరు రండి సార్ అని. సో వాళ్ళ లావిష్ డిన్నర్ మొత్తం రెడీ చేశారు. ఆల్ ఆఫ్ సడన్ నేను రాలేను అని చెప్పాను. కెన్ దే ఫైల్ ఎ కేస్ అన్ని? నో. వై? ఇట్ నాట్ క్రియేట్ ఎనీ లీగల్ రిలేషన్షిప్. సో ఏవి లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాయి? కమర్షియల్ కాంట్రాక్ట్స్ విల్ క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. సోషల్, charitable will not create any legal relationship. Now కన్సిడరేషన్ ఉండాలమ్మా కాంట్రాక్ట్కి. కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ ఆర్ క్విట్ ప్రోకో. నెక్స్ట్ ఇంకేముండాలి? సర్టనిటీ. సర్టనిటీ అంటే ఎగ్జాక్ట్, క్లియర్, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. నా దగ్గర 3 కార్స్ ఉన్నాయిరా. ఎన్ని కార్లు ఉన్నాయి? 3 కార్స్. నేను ఐ విల్ సెల్ మై కార్ టు యూ అన్నా. సర్టనా, అన్సర్టనా? అన్సర్టన్. ఎందుకు అన్సర్టను? ఏ కారో క్లారిటీ ఇవ్వలేదుగా. అదే నేను క్లారిటీగా చెప్పా, ఐ విల్ సెల్ మై హోండా సిటీ కార్ టు యూ. ఇప్పుడు సర్టనా, అన్సర్టనా? అన్సర్టన్. అన్సర్టనా? సర్టన్. నా లీగాలిటీ. లీగాలిటీ మా నేను షుగర్ సేల్ చేస్తానన్నా లీగల్. బ్రౌన్ షుగర్ సేల్ చేస్తానన్నా ఇల్లీగల్. నేను క్లాస్లో హెల్ప్ చేస్తాను టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అన్నా లీగల్. నేను ఎగ్జామ్ హాల్లో హెల్ప్ చేస్తాను టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అన్నా ఇల్లీగల్. సో లీగాలిటీ విచ్ మీన్స్ ఓన్లీ ఫార్ లాఫుల్ యాక్టివిటీస్. నౌ లీగల్ కెపాసిటీ. సో కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి ముందు కెపాసిటీ ఉండాలి. అసలు కెపాసిటీ అంటే ఏంటి? కేపబిలిటీ, కాంపిటెన్సీ, ఎబిలిటీ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. మరి ఎవరికి ఉంది సార్ కెపాసిటీ? మేజర్, సౌండ్ మైండ్, నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా. మరి ఎవరికి లేదు? మైనర్, అన్సౌండ్, డిస్క్వాలిఫైడ్ బై లాకి కెపాసిటీ లేదు. సో వ్యాలిడ్ అవ్వాలంటే కెపాసిటీ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్, ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్. అసలు కన్సెంట్ అంటే ఏంటి? అసెంట్ ఆర్ అప్రూవల్. A consent is said to be free when it is not affected by 5 coercion, uninfluence, fraud, misrepresentation, mistake. So ఇవి లేకపోతే ఫ్రీ కన్సెంట్. సో what is the e-contract? A contract which entered through online. For example, ఈమెయిల్తో కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడం. Here, like a valid contract, all essentials must be fulfilled. Okay.
Now next question. Write about capacity of parties. నాన్న 7 మార్క్స్ క్వశ్చన్ అంటే యూజువలీ 2 పేజెస్ ఎక్సెస్ రాయకండి. సో కంటెంట్ షార్టన్ చేసి రాయడానికి కూడా నేర్చుకోండి. టైం ప్రాపర్గా కూడా మేనేజ్ చేయాలి. ఇప్పుడు కెపాసిటీ సరే చూద్దాం. హూ హ్యావింగ్ ఏ కెపాసిటీ టు ఎంటర్ ఏ కాంట్రాక్ట్? మేజర్, సౌండ్ మైండ్, నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా. సో ఎవరు మేజర్ అవుతారా? ఎ పర్సన్ హూ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మేజర్. సరే మేజరా మైనరా అనేది కాంట్రాక్ట్ యాక్ట్ క్లియర్గా డిసైడ్ చేయదమ్మా. 18 కంప్లీట్ అయితే మేజర్ అని చెప్పింది లా ఆఫ్ సరే ఇండియన్ మెజారిటీ యాక్ట్. సో హ్యావింగ్ ఏ కెపాసిటీ టు ఎంటర్ ఏ కాంట్రాక్ట్, మేజర్, సౌండ్ మైండ్, ఎస్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా. మేజర్ ఎవరు? మేజర్ హూ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 18 కంప్లీట్ అయిన వాడు మేజర్. ఎవరు చెప్పారు ఇది? ఇండియన్ మెజారిటీ యాక్ట్. సౌండ్ మైండ్, సౌండ్ మైండ్ అంటే ఏబుల్ టు అండర్స్టాండ్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఏబుల్ టు జడ్జ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. మంచి చెడుకు విచక్షణ తెలుసుండాలి, కాంట్రాక్ట్ టర్మ్స్ని అర్థం చేసుకోవాలి. నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా, లా వాళ్ళని ఏం చేసి ఉండకూడదు? డిస్క్వాలిఫై చేసి ఉండకూడదు. ఇప్పుడు కెన్ ఏ మైనర్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్? నో. ఇప్పుడు మైనర్ రికార్డింగ్ టాపిక్స్ చూద్దాం. మైనర్ ఎవర్రా మైనర్? హూ నాట్ కంప్లీటెడ్ 18 ఇయర్స్. హూ నాట్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ వాడు మైనర్. సరే కాంట్రాక్ట్ విత్ మైనర్ ఏమవుతుంది? వాయిడ్ అబ్నిషియో. వాయిడ్ అబ్నిషియో అంటే వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్. వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్. నౌ ఏ మైనర్ నాట్ స్టాప్డ్ ఫ్రమ్ సెట్టింగ్ ఎ ప్లీ ఆఫ్ మైనారిటీ. సరే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక పర్సన్ మైనర్ ఏదైనా మిస్టేక్ చేస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ సార్ ఆమె మైనర్ అని చెప్పి ఎస్కేప్ అయ్యేదానికి. సో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏజ్ బై మైనర్ అంటే అతని ఏజ్ తక్కువరా బట్ మేజర్గా రిప్రజెంట్ చేసేది. లెట్ అస్ టేక్ ఈ ఎగ్జాంపుల్ 14. వీడి ఏజ్ 14. సో 19 అని రిప్రజెంట్ చేశాడు నాకు. హిజ్ ఏజ్ ఈజ్ 14 బట్ హీ రిప్రజెంటెడ్ హిజ్ ఏజ్ యాజ్ 19. బారోడ్ రూపీస్ 1 lakh. ఎంత బారో చేశాడు? 1 lakh బారో చేశాడు. అవుట్ ఆఫ్ దట్ వాడు 20,000 యూటిలైజ్ చేశాడు. 80,000 వాడి దగ్గర మనీ ఉంది. కెన్ ఐ రికవర్ దట్? నో. టోటల్ రికవర్ చేసుకోలేను కానీ అన్యూజ్డ్ మనీ రికవర్ చేసుకోవచ్చు. నౌ రాటిఫికేషన్. సో వాట్ ఈజ్ ఎ రాటిఫికేషన్? ఫర్దర్ అప్రూవల్ టు ప్రీవియస్ యాక్టివిటీస్. నన్ను మైనర్గా ఉన్నప్పుడు ఏదైనా కాంట్రాక్ట్స్ ఎంటర్ అయితే మేజర్ అయిన తర్వాత రాటిఫై చేయలేము. సరే 14 ఏజ్లో ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను అతనికి 14 ఉన్నప్పుడు నేను వెళ్ళి ఎస్ ఐ విల్ పర్చేజ్ యువర్ హౌస్ అన్న. వాడు అన్నాడు ఐస్ క్రీమ్ ఇస్తే హౌస్ సేల్ చేస్తా అన్నాడు. నేను హ్యాపీగా 2 ఐస్ క్రీమ్స్ ఇచ్చాను. వాడు కూడా డాక్యుమెంట్స్లో క్లియర్గా సైన్ చేశాడు. ఎంత ఏజ్ అప్పుడు? 14 ఏజ్ అప్పుడు. వెన్ హీ ఎస్ కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 18, 19th బర్త్డేకి అందరితో నేను కూడా వెళ్ళి వకేట్ ద హౌస్ అన్న. వాడు షాక్. సార్ ఎందుకు వకేట్ చేయాలి? బాబు నువ్వు ఆల్రెడీ నీ హౌస్ నాకు సేల్ చేసావు ఫర్ ద ఐస్ క్రీమ్, ఇదిగో అగ్రిమెంటు, ఇదిగో సిగ్నేచరు. మరి వాడు వకేట్ చేయాలా? నో. ఎందుకని? కాంట్రాక్ట్స్ విచ్ ఎంటర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మైనారిటీ మేజర్ అయిన తర్వాత దాన్ని రాటిఫై చేయలేము. మరి వ్యాలిడ్ అవ్వాలంటే ఏమవ్వాలి సార్? బోత్ ద పార్టీస్ మస్ట్ బి ద మేజర్స్. ఎప్పుడు సార్? అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ద కాంట్రాక్ట్. సో 14 ఏజ్ అప్పుడు అతను నాకు హౌస్ సేల్ చేస్తానని చెప్పాడు ఫర్ అన్ ఐస్ క్రీమ్. ఇప్పుడు నేను అతన్ని ఫోర్స్ చేయొచ్చా? సెల్ దట్ ఐస్ క్రీమ్. ఎస్ సార్ సెల్ దట్ ఐస్ క్రీమ్ అంటారు. సెల్ దట్ హౌస్, ఐ ఆల్రెడీ గివెన్ ద ఐస్ క్రీమ్ అనొచ్చా? నో. వ్యాలిడిటీ. ఇఫ్ ఎ మైనర్ జాయింట్లీ ఎంటర్ ఏ కాంట్రాక్ట్ విత్ మేజర్ పర్సన్, ఆ అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ వ్యాలిడ్ అవుతుంది బట్ మైనర్ నాట్ లయబుల్. సరే లెట్ us assume 15 ఏజ్ బాయ్ నేను మేజర్ బాబు. సో 15 ఏజ్ బాయ్ అండ్ నేను ఒక సమదర్ మేజర్ దగ్గరికి వెళ్ళి 2 lakhs బారో చేసాం బై గివింగ్ ఏ ప్రామిసరీ నోట్.
అవుట్ ఆఫ్ 2 lakhs నేను 1,50,000 యూస్ చేశాను, మైనర్ 50,000 యూస్ చేశాడు. నౌ ఈస్ ద కాంట్రాక్ట్ వ్యాలిడ్? ఎస్, క్లియర్లీ వ్యాలిడ్. మైనర్ నాట్ లయబుల్, ఓన్లీ మేజర్ ఈస్ లయబుల్. ఓకే సార్, మైనర్ పార్ట్నర్ అవ్వచ్చా? జనరలీ నో. ఎందుకంటే పార్ట్నర్ అవ్వాలంటే ఏముండాలి? అగ్రిమెంట్ ఉండాలి. మైనర్కి అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యే కెపాసిటీ లేదు. సో కాబట్టి జనరలీ a minor can't be a partner. He can be a partner with the consent of all the partners in a existing partnership firm. Okay. In a existing partnership firm with the consent of all the partners. Can a minor act as a agent? Yes, a minor can act an agent but not liable to the principal. So, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 years అబ్బాయిని నేను నా కార్ సేల్ చేయమని పెట్టా. బట్ ఫేవరెట్ ఫిల్మ్ యాక్టర్ వచ్చి నేను 20 lakhsకి సేల్ చేయమన్నాను మినిమం ఒక మైనర్ పర్సన్ని. వాడు ఫేవరెట్ ఫిల్మ్ యాక్టర్ వచ్చి సార్ ఎస్ సార్ నాకు 15 lakhsకి ఇస్తారా అంటే వాడు ఇచ్చేసాడు. ఎంతకి ఇచ్చేసాడు? 15. నేను ఆ ఏజెంట్ అయిన మైనర్కి నా కారు మినిమం 20 lakhsకి సేల్ చేయమంటే అతను వాళ్ళ ఫేవరెట్ హీరో అడిగారని 15 lakhsకి సేల్ చేసేసాడు. ఇప్పుడు దట్ మైనర్ లయబులా? నాట్ లయబులా? నాట్ లయబుల్. సరే, ఎందుకు నాట్ లయబుల్ సార్ మైనర్? ఎందుకు నాట్ లయబుల్ మైనర్? అరే చిన్న, మైనర్ నెగ్లిజెంట్గా ఉంటారు. బై నోయింగ్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఎ మైనర్, ఐ అపాయింటెడ్ యాజ్ ఏజెంట్. అప్పుడు వాడి మిస్టేకా నా మిస్టేకా? వాడు మైనర్ నెగ్లిజెంట్గా ఉంటాడని తెలిసి నేను వాడిని ఏజెంట్గా పెట్టుకున్నాను. మిస్టేక్ వాడిదా నాదా? సో నాది. కాబట్టి సో if a minor acting an agent, that minor not liable to principal without incurring any personal liability. సార్, మైనర్ షేర్ హోల్డర్ అవ్వచ్చా? ఎస్, అవ్వచ్చు. ద షేర్స్ ఎలా ఉండాలి? ఫుల్లీ పేడప్ అయి ఉండాలి. ఏఓఏ పర్మిట్ చేసి ఉండాలి. ఏఓఏ అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సార్, మైనర్ ఇన్సాల్వెంట్ అవుతాడా? నో, ఏ మైనర్ కెనాట్ బి డిక్లేర్డ్ యాజ్ ఇన్సాల్వెంట్. ఎందుకని వాడు సాల్వెంటే, వాడు ఎలా ఇన్సాల్వెంట్ అవుతాడు? సరే, ఇప్పుడు మ్యారేజ్ అవ్వని వాడు డైవర్స్ ఇవ్వగలుగుతాడా? అసలు మ్యారేజ్ అయితే కదా డైవర్స్ ఇచ్చేదానికి. అలానే వాడు సాల్వెంట్ అయితే ఇన్సాల్వెంట్ అవుతాడు. అసలు వాడికి కెపాసిటీనే లేదు. సో మైనర్ కెనాట్ బి డిక్లేర్డ్ యాజ్ ఇన్సాల్వెంట్. కెన్ ఏ కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మైనర్? ఎస్, ఇట్ ఈస్ వ్యాలిడ్. సరే, ఇప్పుడు అండర్ 18 చెస్ ఛాంపియన్ ఉన్నాడు. వాని దగ్గర ఒక 10 lakhs తీసుకొని నేను ప్రామిసర్ నోట్ ఇచ్చా. ఈ ప్రామిసర్ నోట్ వాడికి బెనిఫిషియలా నాకు బెనిఫిషియలా? వాడికి బెనిఫిషియల్. సో ఇట్ ఈస్ వ్యాలిడ్. కాంట్రాక్ట్ బై మైనర్స్ గార్డియన్? ఎస్, వ్యాలిడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మైనర్. సప్లై ఆఫ్ నెససరీస్ టు మైనర్? నెససరీస్ అంటే ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, ఎడ్యుకేషన్, మెడిసిన్, అదర్స్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సార్, నెససరీస్ పర్పస్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం మైనర్తో, కాంట్రాక్ట్ వ్యాలిడ్. మైనర్ నాట్ లయబుల్, మైనర్స్ ప్రాపర్టీస్ లయబుల్. సరే, ఇప్పుడు అన్సౌండ్తో కాంట్రాక్ట్ ఎంటర్ అయితే ఏమవుతుంది? వాయిడ్ అవుతుంది. ఎందుకని వాళ్ళు దే హ్యావ్ నో కెపాసిటీ. సరే, హూ ఈస్ అన్సౌండ్? హూ ఈస్ సౌండ్? సౌండ్ అవ్వాలంటే ఏబుల్ టు అండర్స్టాండ్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఏబుల్ టు జడ్జ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, అంటే రేషనల్ జడ్జ్మెంట్. అన్సౌండ్ అంటే క్వైట్ ఆపోజిట్. unable to understand the terms of contract, unable to judge what is good, what is bad. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఫార్ అన్సౌండ్: ఈడియట్, lunatic, డ్రంక్ అన్నాను. చిన్న ఈడియట్ బై బర్త్ ఇట్ సెల్ఫ్ మెంటలీ ఇన్కేపబుల్ టు జడ్జ్. పుట్టుకతోనే మైండ్ ఎదగనివాడు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము స్వాతి ముత్యంలో కమల్ హాసన్, లేదు కోయి మిల్ గయా మూవీలో హృతిక్ రోషన్ యాక్ట్ చేశాడు, జాదు అనే క్యారెక్టర్. ఎస్, ఈడియట్ నెవర్ కెన్ బికమ్ ఏ సౌండ్ మైండ్. ఏమని మన మూవీస్లో చూపిస్తుంటారు, వా వాట్ ఏ మిరాకిల్, పాపం అతనికి సెట్ అయిపోయింది. లా షుడ్ నాట్ కన్సిడర్ దట్ మిరాకిల్. ఈడియట్ బై బర్త్ ఇట్ సెల్ఫ్ మెంటలీ ఇన్కేపబుల్ టు జడ్జ్. ఈడియట్ నెవర్ కెన్ బికమ్ ద సౌండ్ మైండ్ అన్న. మరి లునాటిక్, ఆన్ హ్యాపనింగ్ ఆఫ్ సంథింగ్ ద పర్సన్ టర్న్స్ టు లునాటిక్. అది ఎడ్యుకేషన్ స్ట్రెస్, వైఫ్ స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ స్ట్రెస్, ఏదైనా కావచ్చు. వాడికి స్ట్రెస్ ఎక్కువైపోయి కొద్దిగా పిచ్చివాళ్ళలాగా మారిపోయాడు. ఫర్ దెమ్ దెర్ ఈస్ ఏ ట్రీట్మెంట్.
సో ఇప్పుడు మన హైదరాబాద్లో ఎర్లియర్ ఎర్రగడ్డలో మంచి ఫేమస్ హాస్పిటల్ ఉండేది, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. ఇప్పుడు దాన్ని శంకరపల్లికి షిఫ్ట్ చేశారనుకో. సో అలాంటి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకొని వాడు సౌండ్ మైండ్ అవ్వచ్చు. సో లునాటిక్ కెన్ ఎంటర్ ఏ కాంట్రాక్ట్ వెన్ హీఈస్ ఆఫ్ సౌండ్ మైండ్. డ్రంకన్నెస్, మా జనరలీ డ్రంక్ అంటే సౌండ్ రా, ఎక్సెప్ట్ ఆన్ డ్రంకన్నెస్. ఇప్పుడు వీక్ డేస్ అంతా మేము సౌండ్గా ఉన్నాం, వీకెండ్ ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం పార్టీ ఎంజాయ్ చేసాం. సో ఆ డ్రంకన్ పీరియడ్లో వీఆర్ అన్సౌండ్. సో ఎప్పుడు కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చు? సౌండ్ మైండ్లో ఉన్నప్పుడే కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చు నాన్న. నౌ పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ బై లా. సార్ హూ ఆర్ డిస్క్వాలిఫైడ్ బై లా? ఎలైన్ ఎనిమీ ఆర్ ఏలియన్ ఎనిమీ అంటే ఆపోజిట్ నాన్న, ఆపోజిట్. ఇప్పుడు మన ఇండియాకి పాకిస్తాన్కి, సో ఇండియన్ బిఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్. సో ఎలైన్ ఎనిమీ, ఇక్కడ ఎలైన్ ఎనిమీ, ఫారిన్ ఎనిమీ. ఇఫ్ ఎ కాంట్రాక్ట్ ఎంటర్డ్ విత్ ఏ ఫారిన్ ఎనిమీ, సో అది వాయిడ్ అవుతుంది. ఎందుకని? డిస్క్వాలిఫైడ్. ఫారిన్ సావరిన్. సార్ ఫారిన్ సావరిన్, సావరిన్ అన్నా, రిప్రజెంటేటివ్ అన్నా, అంబాసిడర్ అన్నా సేమ్ అన్న. ఇండియన్ ఎంబసీ దేర్ ఇన్ ఆల్ ద కంట్రీస్, లైక్ దట్ ఆల్ కంట్రీ ఎంబసీస్ దేర్ ఇన్ ఇండియా. సో వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీ ఎంబసీస్ ఇండియాలో ఉన్నాయి నాన్న, అలానే ఇండియన్ ఎంబసీ కూడా వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో ఉంది. ఫారిన్ సావరిన్ ఈస్ డిస్క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఇన్ ఇండియా. సార్ వై, ఎందుకు అలా డిస్క్వాలిఫైడ్ అవుతాడు సార్? దే కెనాట్ బి సూడ్ ఇన్ ద ఇండియన్ కోర్ట్స్, దే కెనాట్ బి సూడ్ ఇన్ ద ఇండియన్ కోర్ట్స్. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఇమ్యూనిటీ ఉంది. కన్విక్టెడ్ అంటే హీ డిడ్ ఏ క్రైమ్ అండ్ హాస్ బీన్ ఇంప్రిజెంట్. జైల్లో ఉన్నంత వరకు హీ ఈస్ డిస్క్వాలిఫైడ్. జైల్ సెంటెన్స్ కంప్లీట్ అయితే హీ ఈస్ క్వాలిఫైడ్. బెయిల్ మీద ఉన్నాడు, ఎస్ హీ ఈస్ క్వాలిఫైడ్. జైలు నుంచి ఎస్కేప్ అయ్యాడు, హీ ఈస్ డిస్క్వాలిఫైడ్. ఇన్సాల్వెంట్, ఇన్ ద ఐస్ ఆఫ్ లా ఇన్సాల్వెంట్ పర్సన్ is treated as a died person. సో ఎగ్జామ్లో రైట్ అబౌట్ ద కెపాసిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే క్లియర్గా, ఫాస్ట్గా. సో who having a capacity means capability, competency, ability to enter a contract. Who have a capacity, major, sound mind, not disqualified by law. ఎవరికి లేదు? మైనర్, అన్సౌండ్, డిస్క్వాలిఫైడ్ బై లా. కొన్ని మైనర్ కాన్సెప్ట్స్. కాంట్రాక్ట్ విత్ మైనర్, void ab initio. Yes, if any contracts entered during a period of minority cannot be ratified after attaining majority. Can a minor be a partner? Generally no. Yes, in case of existing partnership firm with the consent of all the partners, eligible for profits, not liable for losses. Alane a minor jointly with major person can enter a contract. Major is liable, minor is not liable. Sir, minor agent avvacha? Yes, but not liable to principal. Ila konni minor concepts. Sound mind, able to understand the terms of contract, able to judge what is good, what is bad. Unsound, opposite to that. Examples for unsound: idiot, lunatic, drunkard. ఎప్పుడు కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చు? when they are of sound mind. Persons disqualified by law: alien, alien enemy, foreign sovereign, convicted, insult. Okay, next. Can a stranger to a contract sue? A stranger has no right to sue the parties of contract. Like in the same way, parties of contract has no right to sue strangers. Strangers పైన parties of contract కేసు పెట్టలేరు, అలానే parties of contract పైన strangers కేసు పెట్టలేరు. సరే, ఇప్పుడు నేను మిథున్ రాజేష్కి 1 lakh ఇచ్చాను, రాజేష్కి 1 lakh ఇచ్చాను. ఇప్పుడు రాజేష్ని అడిగే రైట్ ఎవరికి ఉందిరా? నా ఒక్కరికే ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా కార్ డ్రైవరు, నా స్టూడెంట్ రాజేష్ని అడగచ్చా? నో. అలానే ఐ హ్యాస్ అ రైట్ టు ఆస్క్ ఓన్లీ రాజేష్. ఇప్పుడు నేను రాజేష్ వాళ్ళ వైఫ్ను, రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ను, రాజేష్ వాళ్ళ కొలీగ్స్ను, ఎస్ రాజేష్ ఎస్ వాళ్ళ రిలేటివ్ను అడగచ్చా? నో. ఏ స్ట్రేంజర్ హ్యాస్ no right to sue the parties of contract. Like in the same way, parties of contract has no right to sue strangers. But in the exceptional cases, parties of contract పైన strangers కేసు పెట్టచ్చు, strangers పైన parties of contract పెట్టచ్చు. ఫస్ట్, ఇన్ కేస్ ఆఫ్ ట్రస్ట్. సార్ ట్రస్ట్ అంటే ఏంటి? బెనిఫిషియరీ. లెట్ us take an example. సరే, లాస్యా అనే నా స్టూడెంట్కి ర్యాంక్ వచ్చిందన్న. ఆన్ నోయింగ్ ద ఫ్యాక్ట్
నేను ఒక ల్యాప్టాప్ కొని డిటిడిసి పర్సన్కి ఇచ్చాను. ఎవరికి ఇచ్చాను? డిటిడిసి పర్సన్ విత్ ఎ డైరెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ద సేమ్ టు లాస్యా ఇన్ తిరుపతి. వాడు ఒక 500 అడిగాడు. ఇప్పుడు పార్టీస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎవరు? నేను, డిటిడిసి. నా కన్సిడరేషన్ ఏంటి? సెండింగ్ దట్ ల్యాప్టాప్ టు లాస్యా. వాడి కన్సిడరేషన్ ఏంటి? 500. ఓకే, నేను ఇచ్చేసాను. ఆఫ్టర్ సమ్ పీరియడ్ నాతో లాస్యా మాట్లాడింది. సార్ మీకు తెలుసా, ఐ పాస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ విత్ ర్యాంక్. ఎప్పుడో తెలుసు. అండ్ ఐ సెంట్ ఎ ల్యాప్టాప్ టు యూ యాజ్ ఎ గిఫ్ట్ అన్నా. సార్ నాకు రాలేదు సార్. మరి ఇప్పుడు లాస్యా స్ట్రేంజర్ అయినా డిటిడిసి వాడిని వెళ్ళి క్వశ్చన్ చేస్తుంది, కేసు పెట్టచ్చు. ఎందుకని? షీఈస్ ద బెనిఫిషియరీ ఫర్ ద ల్యాప్టాప్. నెక్స్ట్, ఫ్యామిలీ సెటిల్మెంట్. నాన్న ఇది హిందూస్లో మాత్రమే అప్లికబుల్ రా. సరే, ఓ ఫాదర్కి 2 సన్స్ ఒక డాటర్ ఉన్నారు. సో ఫాదర్ చనిపోయాడు. ఇప్పుడు సన్స్ వాంట్స్ టు టేక్ అపార్ట్. వాళ్ళు డివైడ్ అవుతున్నారు. ఇప్పుడు ఫీమేల్ అన్మ్యారీడ్ గర్ల్ ఉంటే ఏమడగచ్చు? కెన్ ఆస్క్ ద బ్రదర్స్ ఫార్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్. బాబు మీ దారి మీరు చూసుకుంటే నా దారి ఏంటి గోదారా? సో మ్యారేజ్ అన్నా చేయండి, మ్యారేజ్ ఎక్స్పెన్స్ అయినా ఇవ్వండి అని అడిగే రైట్ ఎవరికి ఉంది? ఫ్యామిలీ సెటిల్మెంట్లో ఫీమేల్ అన్మ్యారీడ్. అదే మన మేల్ పర్సన్ అంటే యూజువల్గా మనల్ని తిడుతుంటారు, దున్నపోతున్నట్టున్నావు కష్టపడుకోరా అని. నౌ అక్నాలెడ్జ్మెంట్. నాన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండు కేరళకి స్పైస్ జెట్ ఎయిర్వేస్లో టికెట్లు బుక్ చేసాం. ఇక్కడ ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర స్పైస్ జెట్ ఎయిర్వేస్ టికెట్స్ తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళేదానికి? కేరళ వెళ్ళేదానికి. మా వాడు నేను ఫుల్గా రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. వాట్ వీ హ్యావ్? స్పైస్ జెట్ ఎయిర్వేస్ టికెట్స్. ఎవరి దగ్గర తీసుకున్నాం? ట్రావెల్ ఏజెంట్ దగ్గర ఆ టికెట్స్ తీసుకున్నాం. సో అనౌన్స్మెంట్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు కేరళ క్యాన్సల్ డ్యూ టు బ్యాడ్ వెదర్ అన్నారు. సో ఇప్పుడు మేము ట్రావెల్ ఏజెంట్ దగ్గర వచ్చి క్వశ్చన్ చేస్తామా, ఎయిర్పోర్ట్లో ఉన్న స్పైస్ జెట్ ఆఫీస్కి వెళ్ళి క్వశ్చన్ చేస్తామా? ఎస్, స్పైస్ జెట్ ఆఫీస్కి వెళ్ళి క్వశ్చన్ చేస్తాం. వై? వీ హ్యావ్ ద టికెట్స్ ఆఫ్ స్పైస్ జెట్. అక్నాలెడ్జ్మెంటేగా. నౌ అసైన్మెంట్. సరేరా, ఇప్పుడు హరికృష్ణ జూనియర్ ఇంటర్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, ఆయన ఐసిఐసిఐ లైఫ్ ప్రొడెన్షియల్లో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఇప్పుడు పార్టీస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎవరెవరు? హరికృష్ణ, ఐసిఐసిఐ లైఫ్ ప్రొడెన్షియల్. మన హరికృష్ణ గారు రోడ్ యాక్సిడెంట్లో పాపం చనిపోయారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎవరు? ద సన్ ఆఫ్ హరికృష్ణ, ఈవెన్ నాట్ ద పార్టీ ఆఫ్ కాంట్రాక్ట్, కెన్ సూ ద ఐసిఐసిఐ లైఫ్ ప్రొడెన్షియల్ ఫర్ ద ఇన్సూరెన్స్ మనీ. ఓకే, నౌ నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్ క్వశ్చన్. జనరల్ రూల్ ఏంటి? నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్. కన్సిడరేషన్ లేనిదే కాంట్రాక్ట్ ఉండదు. బట్ ఇన్ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఈవెన్ నో కన్సిడరేషన్ దెర్ ఈస్ ఏ కాంట్రాక్ట్. ఏంటవి? అగ్రిమెంట్ మేడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. ఓకే, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్. ఎప్పుడు? ఇట్ మస్ట్ మేడ్ ఇన్ రైటింగ్, ఇట్ మస్ట్ బి రిజిస్టర్డ్ బై లా, దేర్ మస్ట్ బి ఏ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్, అండ్ దెర్ ఈస్ ఏ నియర్నెస్నెస్ ఆఫ్ రిలేషన్. ఓకే, నేను అన్నాను ఈ ఇయర్ వచ్చే బ్యాంక్ ఆడిట్ మనీతో నీకు శారీ కొనిస్తాను అని చెప్పాను మా వైఫ్కి. మా వైఫ్, ఆ అమ్మాయి కూడా సీఎంఏ కాబట్టి తెలివిగా డాక్యుమెంట్ పేపర్ మీద రాయమని చెప్పింది. ఓకే, నేను డాక్యుమెంట్ పేపర్లో రాశాను. సో విత్ దీస్ బ్యాంక్ ఆడిట్ మనీ, ఓకే అమ్మ. సో మా వైఫ్తో ఏమన్నాను, ఈ ఇయర్ వచ్చే బ్యాంక్ ఆడిట్ మనీతో నీకు శారీ పర్చేస్ చేస్తా అన్నాను. ఆ అమ్మాయి డాక్యుమెంట్లో రాయించుకునింది, లా పరంగా రిజిస్టర్డ్, ఎందుకంటే డాక్యుమెంట్ పేపర్ లీగల్ డాక్యుమెంట్. సో నియర్నెస్నెస్ ఆఫ్ రిలేషన్, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, మా మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ఉంది. సరే, ఇఫ్ ఇన్ ద కేస్ నేను ఈ బ్యాంక్ ఆడిట్ మనీతో ఎస్ నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేశాను, ఆ అమ్మాయికి శారీ కొనివ్వలేదు, క్యాన్ షీ ఫైల్ ఎ కేస్? క్లియర్గా కేసు ఫైల్ చేయొచ్చు. సో ఏం ఫుల్ఫిల్ అయ్యాయి? రైటింగ్, రిజిస్టర్డ్ బై లా, లవ్ అండ్ అఫెక్షన్,
నియర్నెస్నెస్ ఆఫ్ రిలేషన్. అండ్ ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు నాన్న, ఫుల్ ఫైట్, సీరియల్ ఫైట్ లాగా ఉంది ఎవరు. నా హస్బెండ్ అన్నాడు డైవర్స్ ఇచ్చేవే బాబు, నేను 1 lakh ఇస్తా అన్నాడు. సో ఇది వ్యాలిడా? నో. వై? దెర్ ఈస్ నో న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. అండ్ కీప్ ఇన్ మైండ్, నియర్నెస్నెస్ ఆఫ్ రిలేషన్ డస్ నాట్ నెసెసర్లీ ఇంప్లాయిస్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. సో బంధువు అయినంత మాత్రాన ప్రేమ ఆప్యాయత ఉండాల్సిన అవసరం లేదు నాన్న. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలామంది సిఏ జాయిన్ అయింటారు. మన పేరెంట్స్కి ప్రాబ్లం ఉండదు. సో మన రిలేటివ్స్ ఏమంటారు, ఎస్ నువ్వు పాస్ అవుతావా, వాడు ఫెయిల్ అయ్యాడు, వీళ్ళు ఫెయిల్ అయ్యాడు, నీకు అవసరమా సిఏ, బీకామ్కి వెళ్ళు, ఇలా నీకెందుకురా బాబు, అయినా వినరు. సో నియర్నెస్నెస్ ఆఫ్ రిలేషన్ డస్ నాట్ నెసర్లీ ఇంప్లాయిస్ న్యాచురల్ అఫెక్షన్. అలాంటి బంధువులు అంటే మనకి ఇష్టం ఉంటుందా? ఉండదు. సో నెక్స్ట్, ప్రామిస్ టు కాంపన్సేట్. ప్రామిస్ టు కాంపన్సేట్. నేను నడుస్తా వెళ్తున్నాను రా, ఓ చిన్న పాప ఏడుస్తా కనపడింది. నేను అడిగాను, ఏమా ఏడుస్తున్నావు అంటే, షీ స్టార్టెడ్ సేయింగ్ దట్ మా పేరెంట్స్ నా దగ్గర నుంచి మిస్ అయిపోయారు అనింది. నేనన్నా, పిచ్చి పిల్ల, పేరెంట్స్ మిస్ అవ్వలేదు, నువ్వే మిస్ అయ్యావు. సరే అమ్మాయి మా ఫాదర్ ఫోన్ నంబర్ ఇదండి అని చెప్పింది. నేను వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి, టెన్షన్ పడకండి, నేను వచ్చి మీ అమ్మాయిని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని జాగ్రత్తగా తీసుకెళ్ళి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చా. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ మీకు 50,000 ఇస్తాం సార్ అన్నారు. ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. సార్ ఇక్కడ కన్సిడరేషన్ నాకుంది, వాళ్ళకి లేదుగా. సార్ వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు, వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి ఇవ్వడం కన్సిడరేషన్ కాదు. ప్రామిస్ టు కాంపన్సేట్. ప్రామిస్ టు పే టైమ్ barred debt. So what is a time barred debt? A debt which remains unpaid, unclaimed for a period of 3 years. ఇది లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ చెప్పింది. చాలామంది సార్ 3 ఇయర్స్ దాటితే టైం బ్యారెడ్ డెట్టా? అవునరా బాబు, ఎక్కడి నుంచి? డ్యూ డేట్ నుంచి. ఇప్పుడు నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను 20 years, అది టైం బ్యారెడ్ డెట్ కాదు. సరే అదే నేను ఒక పర్సన్కి లోన్ ఇచ్చాను 1 lakh, ఎస్ వాట్ 10 daysలో ఇస్తా అన్నాడు, 10 daysలో ఇస్తా అన్నాడు. నేను ఇంకో 5 years అయినా నో ప్రాబ్లం ఇవ్వకపో అన్నా, అంటే డ్యూ డేట్ నుంచి 5 years అయిపోయిందిగా. సో ఈ డెట్ని ఏమంటారు? టైం బ్యారెడ్ డెట్. వన్ ఆఫ్ మై స్టూడెంట్ నా దగ్గర 50,000 తీసుకొని 2 daysలో ఇస్తా అన్నారు, ఇప్పటికి 4 years అయింది. సో టైం బ్యారెడ్ డెట్. సో ఒక మీట్లో వాళ్ళ ఫ్రెండ్ అన్నారు, నువ్వు సార్కే మనీ డబ్బులు ఎగ్గొట్టావురా బాబు, నువ్వు పెద్ద టాలెంటెడ్ గాడివిరా అంటే వాడు చెప్పాడు, దట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను, ఈవెన్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ సార్ టు రీపే ద మనీ ఎస్ బ్యాక్ అన్నాడు. మావాడేమన్నాడు, ఓకే నాకు సార్ అడ్రస్ తెలుసు, పద ఇచ్చేద్దు అన్నాడు. నా హీ కమ్స్ టు మీ అండ్ సైన్డ్, హీస్ అ డెటార్ కదా, వాడు సైన్ చేశాడు, ఎస్ రైటింగ్లో పెట్టాడు. సో ఇట్ రిలేట్స్ టు ద డెట్. ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ అనేది ఏమవుతుంది? వ్యాలిడ్. కంప్లీటెడ్ గిఫ్ట్. సో లాలో నా స్టూడెంట్కి, లేదా జిఎస్టీలో నా స్టూడెంట్కి 80 above వచ్చాయి. ఎస్ నేను నా జోబీలో ఉన్న పెన్ గిఫ్ట్గా ఇచ్చేసా. ఇప్పుడు అసలు ఆ పెన్ ఎవరిదమ్మా? ఇప్పుడు ఆ స్టూడెంట్దేగా. నో పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎస్ కెన్ ఆస్క్ దట్ పెన్. ఎందుకని? ఇదే వ్యాలిడ్ అవ్వకపోతే ప్రతి ఒక్కడు అడగచ్చు. అసలు గిఫ్ట్ అంటే ఏంటి? వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ బై వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ వితౌట్ కన్సిడరేషన్. గిఫ్ట్ ఇచ్చేవాడు డోనార్, తీసుకునేవాడు డోనీ. ఇప్పుడు ఆ పెన్ అతందా కాదా? ఎస్, గిఫ్ట్లో కన్సిడరేషన్ లేకపోయినా ఆ పెన్ను అతనిదే. Now, agency. Now, in all the cases, consideration is not mandatory. Some cases, relation shall prevail. సరే మా నైబర్ వాళ్ళకి నేను అన్నాను, మేము తిరుమల వెళ్తున్నామండి, కొద్దిగా పాలవాడికి పేపర్ వాడికి ఎస్ వద్దని చెప్పండి, అండ్ మా చెట్లకు కొద్దిగా నీళ్లు పోయండి అని చెప్పా. రిటర్న్ వచ్చిన తర్వాత 500 ఇచ్చా. తీసుకుంటారా? మరి ఎందుకు యాక్ట్ చేశారు ఏజెంట్గా? రిలేషన్ పర్పస్. కావాలంటే లడ్డూ ప్రసాదం ఏమి తీసుకుంటారు, అంతేగాని మనీ ఇస్తే అక్కడ తీసుకోరు. ఇన్ ఆల్ ద కేసెస్ వాట్ ఈస్ నాట్ మ్యాండేటరీ? నౌ ఫ్రీ కన్సెంట్. అసలు కన్సెంట్ అంటే ఏమ్మా? అసెంట్ ఆర్ అప్రూవల్. ఫ్రీ కన్సెంట్. ఏ కన్సెంట్ ఈజ్ సెడ్ టు బి ఫ్రీ
when it is not affected by following 5 ఏవవి coercion, undue influence, fraud, misrepresentation, mistake. A consent is said to be free when it is not affected by following 5 ఏవవి coercion, undue influence, fraud, misrepresentation, mistake. సరే ఇప్పుడు చూద్దాం సార్. coercion, what is a coercion? Compelling a person to enter into a contract by physical force or threat. ప్రెషర్ ద్వారా అంటే కొట్టడం ద్వారా భయపెట్టడం ద్వారా కాంట్రాక్ట్ ఎంటర్ అయితే వ్యాలిడ్. ఓకే ఎస్ దట్ ఈస్ ఫర్బిడన్ బై లా. ఎవరినైనా కొట్టడము భయపెట్టడము, మన వాళ్ళు దమ్కి ఇస్తుంటారు కదా, సో దట్ ఈస్ కోయర్షన్. ఇట్ ఈస్ ఫర్బిడన్ బై లా. నేను అన్నాను ఎస్ నీ బైక్ 2000కి ఇవ్వరా, ఇవ్వను సార్ 2000కా ఇవ్వను అన్నాడు. నేను గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టి ఐ విల్ బ్లో ఆఫ్ యువర్ హెడ్ అన్న. ఎందుకు వచ్చిందో తీసుకోండి అన్నాడు. నా ఇది కోయర్షనేగా. మరి అతను ఎలా ఇచ్చాడు? ప్రెషర్, థ్రెట్ వల్లేగా. ఓకే ఎస్ కంపెల్లింగ్ ఎ పర్సన్ టు ఎంటర్ ఇంటూ ఎ కాంట్రాక్ట్ బై ఫిజికల్ ఫోర్స్ ఆర్ థ్రెట్ టు కమిట్ అన్ యాక్ట్, ఇది కూడా ఫర్ అన్లాఫుల్ డీటైన్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ థ్రెట్ టు డీటైన్ ద ప్రాపర్టీ. కబ్జా చేయడం, కబ్జా చేస్తానని బెదిరించడం కూడా డీటైన్ ఆర్ థ్రెట్ టు డీటైన్ ద ప్రాపర్టీ ఆల్సో అమౌంట్స్ టు కోయర్షన్. ఓకే సార్ కోయర్షన్ ఎవరు ఎక్సైజ్ చేయొచ్చు సార్? కోయర్షన్ ఎక్సైజ్డ్ బై ఎనీ పర్సన్ ఆన్ ఎనీ పర్సన్. ఇప్పుడు అరుణ్ అనే పర్సన్ని నేను కార్ సేల్ చేయమన్నా లెస్ రేట్కి, వాడు నో చెప్పాడు. ఇప్పుడు కెన్ ఐ ఎక్సైజ్ కోయర్షన్ డైరెక్ట్లీ? ఎస్, నేను డైరెక్ట్గా ఎక్సైజ్ చేయొచ్చు. రౌడీస్ని పంపించవచ్చు, గూండాస్ని పంపించవచ్చు, టెర్రరిస్ట్ పంపించవచ్చు, మావోయిస్ట్ పంపించవచ్చు, ఫ్యాక్షనిస్ట్ పంపించవచ్చు. డైరెక్ట్గా థ్రెటన్ చేయొచ్చు, ఆ రౌడీస్ హెల్ప్తో చేయొచ్చు. అలానే వాడిని థ్రెటన్ చేయాలంటే వాడినే డైరెక్ట్గా థ్రెటన్ చేయొచ్చు, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ రిలేటివ్స్ని కూడా థ్రెటన్ చేయొచ్చు. సో విచ్ ఇట్ మీన్స్ coercion can be exercised by any person on any person. Threat to file a suit, కేస్ పెడతాను అని భయపెట్టడం కోయర్షనేనా సార్? ఫేక్ కేస్ అయితే కోయర్షన్, ట్రూ కేస్ అయితే నాట్ ఏ కోయర్షన్. ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ స్టూడెంట్ని అడిగా, రే ఎస్ క్వాలిఫై అయినాక నా దగ్గరనే జాబ్ చెయ్యి అన్న. నో సార్ అన్నాడు. అట్లయితే నా ల్యాప్టాప్ కొట్టేసామని కేసు పెడతానన్నా. ఇది కోయర్షన్. రియల్గా వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫీస్లో ల్యాప్టాప్ కొట్టేశాడు, ఇప్పుడు నేను కేసు పెడతానని బెదిరించాను, నాట్ ఏ కోయర్షన్. సో ఫేక్ కేసు పెట్టడం కోయర్షన్, ట్రూ కేసు పెడతానని ఇన్ఫార్మ్ చేయడం నాట్ ఏ కోయర్షన్. థ్రెట్ టు కమిట్ సూసైడ్, ఎస్ ఇట్ ఈస్ ఏ కోయర్షన్. ఫేమస్ కేసులో ఉండేదమ్మా చిక్కం అమ్మిరాజు వర్సెస్ శేషమ్మ. సరే ఇప్పుడు అమ్మిరాజు ఎల్డర్ బ్రదర్, శేషమ్మ వైఫ్. నా వీడికి మరొక యంగర్ బ్రదర్ ఉన్నాడమ్మా, వాడి పేరు బొమ్మిరాజు. సరే పేరెంట్స్ ఇద్దరికి ఈక్వల్గా ఇచ్చారా, 50 acres 50 acres. ఎస్ అమ్మిరాజు దీన్ని 100 acresగా కష్టపడి ట్రాన్స్ఫార్మ్ చేశాడు. బొమ్మిరాజు గ్యామ్లింగ్లో దీన్ని 5 acresగా మార్చాడు. సో అమ్మిరాజు వాళ్ళ బ్రదర్ గురించి బాగా బాధపడుతుంటాడు, పాపం 5 acresతో ఎలా బతుకుతాడు. వాళ్ళ వైఫ్ శేషమ్మని అడిగాడు, బొమ్మిరాజుకి 10 acres ఇద్దాం. యూజువల్గా శేషం ఒప్పుకుంటుందా? మొత్తం ఇచ్చేస్తే నేను నా పిల్లలు ఎలా బ్రతకాలి అంటే, ఇప్పుడు అమ్మిరాజు చెప్పాడు, నువ్వు 10 acres మా బ్రదర్కి ఇవ్వకపోతే ఐ విల్ డై మై సెల్ఫ్, నేను ఊరేసుకొని చస్తా, హ్యాంగ్ చేసుకుంటా అన్నాడు. సరే ఇప్పుడు శేషమ్మ ఏడవకురా బాబు ఇస్తాను అని ఇచ్చింది. అంటే విష్ఫుల్గా ఇచ్చిందా, వాలంటరీగా ఇచ్చిందా? శేషమ్మ భయపడిచ్చింది. సో థ్రెట్ టు కమిట్ సూసైడ్ ఆల్సో అమౌంట్స్ టు కోయర్షన్. నౌ undue influence, dominating the will of one party by another party for obtaining unfair advantage. నన్ను undue influence చేయాలంటే 2 parties ఉండాలిరా, ఒకడు స్ట్రాంగరు మరొకరు వీకర్. ఇప్పుడు పేరెంట్ చిల్డ్రన్, డాక్టర్ పేషెంట్, ఆడిటర్ క్లయింట్, ఎస్ స్పిరిచువల్ గురు అండ్ దే డిసైపుల్. సరే నేనే ఒక ఫేక్ బాబా అనుకుందాం,
ఓ స్టూడెంట్ వచ్చాడు, సార్ నేను ఎంత చదివినా పాస్ అవ్వట్లేదు సార్, అయితే 1,00,000 ఇవ్వు, జై బాబా అనుకో, ఓం తస్సత్ అనుకో, క్వాలిఫై అయిపోతావు, వెళ్ళిపో అన్న. వాడు వింటాడు, ఎందుకు వింటాడు? నేను స్ట్రాంగర్, వాడు వీకర్. సరే నేను కొత్త కారు కొని గుడికి వెళ్ళా. గుడికి వెళ్తే ఆ పూజారి అన్నాడు, సార్ సార్ డిఫరెంట్ టైప్ అర్చన చేసుకుంటే బెటర్ సార్, అష్టోత్తరం సహస్రనామార్చనం చేసుకుంటే బెటర్ సార్ అన్నాడు. లేకపోతే మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ, దేవత కొద్దిగా మీకు శాపం పెట్టే ఛాన్స్ ఎక్కువ. ఒరే బాబు ఎందుకురా నాయన, సో చెయ్యి అన్న. చేస్తే వాడికి ఏమొస్తుంది? వాడికి 1116 వస్తుంది. అంటే ఎస్ ఇన్ పూజ ఎస్ పండిత్ జీ ఈజ్ ఏ స్ట్రాంగర్ పార్టీ, ఐఎమ్ ద వీకర్ పార్టీ. ఇప్పుడు నేను సిఏ, నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు, సార్ ప్రాపర్ ఈ రిటర్న్ ఫైల్ చేయాలా? ఆ రిటర్న్ ఆప్షనల్, ప్రొవైడెడ్ ఏమన్నాను, ఎస్ ఆ రిటర్న్ ఫైల్ చేయాలమ్మా, లేకపోతే డిపార్ట్మెంట్ రైడ్ చేస్తుంది. ఎందుకన్నాను? ఆ రిటర్న్ ఫైల్ చేస్తే నేను 5,000 ఫీజు అడగచ్చు. సో ఐఎమ్ ద స్ట్రాంగర్ పార్టీ అండ్ హీఈస్ ద వీకర్ పార్టీ. అండ్ ఇన్ఫ్లుయెన్స్ డామినేటింగ్ ద విల్ ఆఫ్ వన్ పర్సన్ ఓవర్ ద అదర్ పర్సన్ ఫర్ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఈజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. నా కోయర్షన్ అయినా అండ్ ఇన్ఫ్లుయెన్స్ అయినా వాయిడబుల్ రా. కోయర్షన్లో ఫిజికల్ ప్రెషర్ ఉంటుంది, అండ్ ఇన్ఫ్లుయెన్స్లో మెంటల్ ప్రెషర్ ఉంటుందమ్మా. ఓకే, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ద పర్సన్ హూ ఛాలెంజెస్ వ్యాలిడిటీ. ఎవరైతే అలిగేషన్ పెట్టాడో వాడే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఎవరినో థీఫ్ అన్నా, వాడు చెప్తాడా నేను థీఫ్ అని? నేనే వాడు బ్యాగ్ ఓపెన్ చేసి చూడండి వీడు నా పర్సు ఉంది, వీడు థీఫ్ అని చెప్పాలి. టేకింగ్ ద పొజిషన్ యాజ్ అడ్వాంటేజ్ ఆల్సో అమౌంట్స్ టు అండ్ ఇన్ఫ్లుయెన్స్. సరే మా గ్రాండ్ ఫాదర్ కొద్దిగా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఒకే మెడికల్ షాప్ ఉంది మా విలేజ్లో, నైట్ 12 o'clockకి ఆ మెడిసిన్స్ కావాలి అన్న. దట్ మెడిసిన్స్ విచ్ వర్త్ ఓన్లీ 1,000 రూపీస్, వాడు 1,00,000 చెప్పాడు. టేక్ ఇట్ ఆర్ లీవ్ అన్నాడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో తీసుకుంటామా లేదా? ఎస్, హీ టేకన్ మై పొజిషన్ యాజ్ అడ్వాంటేజ్ విచ్ అమౌంట్స్ టు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అదే ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు నాన్న, కాస్టింగ్ అకౌంట్స్ క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళారు. ఏం తీసుకెళ్ళారు? క్యాలిక్యులేటర్. ఆ చుట్టుపక్కల ఎక్కడ స్టేషనరీ షాప్ లేదు, నాకు ఒక్కడికే ఉంది. నేను యూజువల్ క్యాలిక్యులేటర్ 500 అయితే 5,000 అన్నా. కొంటారా లేదా? ఆ సిచ్యువేషన్లో కొంటారా? టేకింగ్ ఏ పొజిషన్ యాజ్ అడ్వాంటేజ్ ఆల్సో అమౌంట్స్ టు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. నౌ ఫ్రాడ్, ఫాల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మేడ్ విల్ఫుల్లీ విత్ అన్ ఇంటెన్షన్ టు డిసీవ్ అదర్ పార్టీ. కావాలని అబద్ధాలు చెప్పాం పక్క వాళ్ళని మోసం చేయాలని, ఇది ఫ్రాడ్. సార్ ఎలాంటివి? నాకు తెలుసు దట్ ఈస్ నాట్ ఎ బ్రాండెడ్ గుడ్ బట్ ఈస్ అ బ్రాండెడ్ గుడ్ అని చెప్పా, ఫ్రాడ్. యాక్టివ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, ఓ బెంచ్ ఫుల్ ఆఫ్ క్రాక్స్తో ఉంటే పాలిషింగ్ పెయింట్ వేసి కవర్ చేశా, ఫ్రాడ్. ఐ మేడ్ అ ప్రామిస్ వితౌట్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్. నా ఆర్టికల్ స్టూడెంట్ అడిగింది అమ్మాయి, సార్ కొద్దిగా స్టైఫండ్ పెంచండి, సార్ ట్యాక్స్ ఆడిట్లో బాగా వర్క్ చేయమ్మా, పెంచుతా, నీ స్టైఫండ్ డబుల్ చేస్తా అన్న. సమ్ ఆఫ్ ఎస్ టీమ్ లీడర్ అడిగాడు, అవునా సార్ డబుల్ చేస్తారా? లేదు, ఆ అమ్మాయిని రిమూవ్ చేస్తా అన్న. అంటే ఐ మేడ్ అ ప్రామిస్ బట్ ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ టు పర్ఫార్మ్. ఈవెన్ మన స్టూడెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు చెప్తుంటారు, యు ఆర్ మై సోల్, యు ఆర్ మై హార్ట్, యు ఆర్ మై రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని. ఓ మంచి ఫారిన్ సంబంధం వస్తే సారీ బ్రో అంటారు. వాళ్ళకి ఇంటెన్షన్ లేదు ఏది పెళ్లి చేసుకోవాలని, జస్ట్ ఓన్లీ కబుర్లు చెప్పారు అంతే. లా స్పెషల్లీ డిక్లేర్డ్ యాజ్ ఫ్రాడ్యులెంట్ అంటే హ్యూమన్ ఆర్గాన్స్ని సేల్ చేయడం, లేదంటే ఆల్కహాల్ సిగరెట్స్ మైనర్స్కి సేల్ చేయడం, లా ఫ్రాడ్ అని చెప్పేసింది. ఎనీ యాక్ట్ ఫిట్టెడ్ టు డిసీవ్. సార్ ఫ్రాడ్ అవ్వాలంటే ఎవరు చెప్పాలి? పార్టీ ఆఫ్ కాంట్రాక్ట్ చెప్పాలి, ఫాల్స్ రిప్రజెంటేషన్ ఉండాలి, రిప్రజెంటేషన్ ఫ్యాక్ట్గా చెప్పాలి, యాక్చువల్లీ డిసీవ్ అయి ఉండాలి, అదర్ పార్టీకి లాస్ రావాలి. ఇప్పుడు నేను యూజ్ చేసే పెన్, దిస్ ఈస్ ద పెన్ విచ్ ఈస్ యూజ్డ్ బై అబ్దుల్ కలాం అని చెప్పా. వన్ ఆఫ్ ద స్టూడెంట్ అబ్దుల్ కలాం ఫ్యాన్ 1,00,000 పెట్టి పర్చేజ్ చేసింది. నేనేగా చెప్పాను పార్టీ, ఫాల్స్ రిప్రజెంటేషనేగా, నిజమనే చెప్పానుగా. అదర్ పార్టీ పర్చేజ్ చేశారు అండ్ అదర్ పార్టీకి లాస్ వచ్చింది. నవ్ ఇట్ ఈజ్ ఏ ఫ్రాడ్. మరి ఫ్రాడ్ జరిగితే ఆపోజిట్ పార్టీ ఏమి రెమెడీస్, ఏం యాక్షన్ తీసుకోవచ్చు? ఎఫెక్ట్స్, రిసెండ్ ద కాంట్రాక్ట్. ఇది అబ్దుల్ కలాం పెన్ కాదు, మీ పెన్ను మాకొద్దు, క్యాన్సిల్ చేయొచ్చు. రైట్ టు ఇన్సిస్ట్ అపాన్ పర్ఫార్మెన్స్, నాకు అబ్దుల్ కలాం పెన్నే కావాలని అడగచ్చు. రైట్ టు క్లెయిమ్ డ్యామేజెస్. ఓకే, నెక్స్ట్
సైలెంట్గా ఉండడం ఫ్రాడేనా? ఎస్, కొన్ని కేసెస్లో వేర్ దెర్ ఈస్ ఎ డ్యూటీ టు స్పీక్. సరే, స్టడీ అవర్లో వన్ ఆఫ్ ద స్టూడెంట్ రాంగ్ ప్రొవిజన్ చదువుతున్నాడు, లానో జిఎస్టీను. నేను కామ్గా వెళ్ళిపోయాను నవ్వుకుంటా. వాట్ హీ విల్ ఫీల్? ఆ ప్రొవిజన్ రైట్ అనుకుంటాడా, రాంగ్ అనుకుంటాడా? రైట్ అనుకుంటాడు. మాట్లాడాల్సిన కేసులో మాట్లాడకపోయినా ఫ్రాడేనన్న. మిస్‌రెప్రజెంటేషన్. False representation of facts made innocently without an intention to deceive other party. సరే, ఎవరో నాకు లోకల్ మేడ్ గూడ్ని బ్రాండెడ్ గూడ్, సరే వసాచే బ్రాండ్ అని చెప్పి ఒక షర్ట్ సేల్ చేశాడు. రియల్గా వసాచే కాదు, వాడు నాకు వసాచే అని చెప్పి సేల్ చేశాడు. ఐ బిలీవ్డ్ ఇట్ యాజ్ వసాచే అండ్ ఐ సోల్డ్ టు సమ్ అదర్ పర్సన్ బై స్టేటింగ్ ఇట్ యాజ్ వసాచే. వాడు నాకు చేసింది ఫ్రాడ్, నేను వీడికి చెప్పింది మిస్‌రెప్రజెంటేషన్. సో మిస్‌రెప్రజెంటేషన్ ఎఫెక్ట్స్ rescind the contract, right to insist upon performance. Mistake. An erroneous belief is a mistake. తప్పుగా అనుకోవడం మిస్టేక్. సరే, ఇప్పుడు సంతూర్ యాడ్లో అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నా నేను. అప్పుడే ఇంకో పిల్ల వచ్చింది, మమ్మీ అనుకుంటా, అంటే నేను మిస్టేక్గా ఫీల్ అయ్యానుగా, అన్మ్యారీడ్ అనుకున్నా, కానీ అమ్మాయి ఎవరు? మ్యారీడ్. ఎర్రర్నెస్ బిలీఫ్. ఇప్పుడు సమ్ ఆఫ్ పర్సన్స్ నన్ను చూసి ఎస్ వీడు సిఏ కాదు, కంపెనీలో వాచ్మెన్ అనుకున్నారు. మిస్టేక్. ఎందుకు నేను సిఏ? నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్ని చూసి ఫ్యాకల్టీ అనుకున్నా, వాడు ఫ్యాకల్టీ కాదు, మిస్టేక్, దున్నపోతున్నట్టు ఉన్నాడు. ఎస్, ఇట్ ఈస్ అ మిస్టేక్. సో మిస్టేక్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్: mistake of law, mistake of fact. Now, mistake of law are of two types, Nana. Indian law, foreign law. Every person who is a citizen of India must have the knowledge regarding India law. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఇండియన్ లా తెలిసి ఉండాలి. వెదర్ దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆర్ నాట్, వీ ఫీల్ దట్ దే హ్యావింగ్ ఏ నాలెడ్జ్. వాడికి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా వీ ఫీల్ దట్ హీ హ్యావింగ్ ఏ knowledge. No person can make the contract void by stating I don't know Indian law. Mari, a person can make the contract void by stating I don't know foreign law. సో ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఇండియన్ లా తెలిసి ఉండాలి. తెలిసినా తెలియకపోయినా తెలుసు అనుకుంటాం. ఫారిన్ లా, ఇండియాలో ఉన్నవాడికి ఫారిన్ లా తెలియచ్చు, తెలియకపోవచ్చు నాన్న. ఓకే, ఫ్యాక్ట్. Mistake of fact are of two types: bilateral, unilateral. Unilateral, where only one party is under mistake. Unilateral. China, unilateral mistake always valid, void in only two cases. Ain't a two cases: identity of a person, nature of a contract. So నేను వినయ్తో కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలి. నాకు ఐ డోంట్ నో హౌ వినయ్ లుక్స్. వేరే ఏమన్నా అడిగా, వినయ్ వాడు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు సార్, స్పెట్స్ పెట్టుకుంటాడు, కామ్గా ఉంటాడు సార్ అన్నాడు. రమేష్ అనేవాడు కూడా సేమ్ అలానే ఉన్నాడు. నేను రమేష్నే వినయ్ని అనుకొని కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యా. ఇట్ ఈస్ అ మిస్టేక్ రిగార్డింగ్ ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్, దెన్ ఇట్ ఈస్ వైడ్. నేచర్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. ఒక ఓల్డ్ మ్యాన్కి ఐ సైట్ ప్రాబ్లం ఉంటుందన్న, కానీ అందరి స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తుంటాడు. సరే, ఒక పర్సన్ ఈవినింగ్ టైంలో వెళ్ళి, సార్ నాకు ఫినాన్షియల్ పొజిషన్ బాగాలేదు, నేను సిఏ చదవాలనుకుంటున్నాను, హెల్ప్ చేయండి అంటే ఆయన లోపల సార్ చెక్ బుక్ తీసుకురమ్మంటే వీడు ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేస్తారు. హీ బిలీవ్డ్ ఇట్ యాజ్ చెక్ బుక్ అండ్ సైన్ ద ల్యాండ్ డాక్యుమెంట్స్. అంటే కాంట్రాక్ట్ నేచరే మారిపోయిందిగా, దెన్ ఇట్ ఈస్ వైడ్. యూనిలేటరల్ మిస్టేక్ ఈజ్ ఆల్వేస్ వ్యాలిడ్ ఎక్సెప్ట్ ఇన్ టూ కేసెస్. ఆ టూ కేసెస్లో వాయిడ్. ఆ టూ కేసెస్ ఏంటి? ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్, నేచర్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. నౌ bilateral mistake, where both the parties is under mistake, then it is a bilateral mistake. Now bilateral mistake అంటే both the parties ఉండాలి, అది ఫ్యాక్ట్ అయి ఉండాలి, ఎసెన్షియల్ సబ్జెక్ట్ మ్యాటర్ అయి ఉండాలి. సరే, మరి సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ మ్యాటర్, ఎగ్జిస్టెన్స్, క్వాంటిటీ, క్వాలిటీ, ప్రైస్, ఐడెంటిటీ, టైటిల్. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఏమైండొచ్చు నాన్న? ఎగ్జిస్టెన్స్, క్వాంటిటీ, క్వాలిటీ, ప్రైస్, ఐడెంటిటీ, టైటిల్. ఓకే,
Now, నెక్స్ట్ క్వశ్చన్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. నాన్న డిశ్చార్జ్ అంటే ఏంటి? కంప్లీషన్, టర్మినేషన్, ఎండ్ ఆఫ్ కాంట్రాక్ట్. చాలాసార్లు అడిగారు ఎగ్జామ్ క్వశ్చన్. సరే, డిశ్చార్జ్ కెన్ బి డన్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్, డిశ్చార్జ్ బై అగ్రిమెంట్, డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైమ్, డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా, డిశ్చార్జ్ బై impossibility of performance, discharge by breach of contract. ఇప్పుడు చూద్దాం. డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, యాక్చువల్ పర్ఫార్మెన్స్, అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. యాక్చువల్, అటెంప్టెడ్ అంటే ట్రైడ్. సరే, తిరుపతిలో ఉన్న పర్సన్స్కి నేను 10 ల్యాప్టాప్స్ ఇస్తానన్నా. నేను 10 ల్యాప్టాప్స్ ఇచ్చేసాను. వాళ్ళ 10 ల్యాప్టాప్స్కి సంబంధించిన మనీ 5 lakhs ఇచ్చేసారు. ఎస్, ఇట్ ఈస్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. అటెంప్టెడ్, నేను తిరుపతికి తీసుకెళ్ళానమ్మా 10 ల్యాప్టాప్స్. వాడు ఇలా అన్నాడు, నేను హాయ్ అనుకున్నా, కానీ అది బాయ్ అంట, వద్దంట. నౌ ఐ ట్రై టు పర్ఫార్మ్, దే రెఫ్యూజ్ టు యాక్సెప్ట్. సో యాక్చువల్లోనూ డిశ్చార్జ్ అవుతుంది, ఎందుకంటే టోటల్ డన్. అటెంప్టెడ్లో నేను మళ్ళీ వన్ రిక్వెస్ట్ చేయాలా, బాబు తీసుకొని నేను డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకుంటా. నౌ డిశ్చార్జ్ బై మ్యూచువల్ అగ్రిమెంట్. ఇది నోవేషన్, substitution of new contract in the place of old and original contract. సరే, నేను అరవింద్కి 1 lakh ఇచ్చా. అరవింద్ ఎస్ ప్రమోద్కి 1 lakh ఇచ్చాడు. నేను అరవింద్కి 1 lakh ఇచ్చాను, అరవింద్ ప్రమోద్కి 1 lakh ఇచ్చాడు. నా ప్రమోద్ అంటున్నాడు అరవింద్తో, మీరు ఎలా అయినా సార్కి ఇవ్వాలి కదా, ఇఫ్ యూ పర్మిట్ నేను సార్కి ఇచ్చేస్తాను డైరెక్ట్గా. దెన్ అరవింద్ సెడ్ ఎస్. సో ఎర్లియర్ హూ ఆర్ ద పార్టీస్? మీ అండ్ అరవింద్. నౌ హూ ఆర్ ద పార్టీస్? మీ అండ్ ప్రమోద్. సో సబ్స్టిట్యూషన్ ఆఫ్ న్యూ కాంట్రాక్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓల్డ్ ఆర్ ఒరిజినల్ కాంట్రాక్ట్. రెసిషన్, సి స్టాండ్స్ ఇక్కడ క్యాన్సలేషన్. నౌ ఎస్, ఆల్టరేషన్, altering the terms or changing the terms by mutual consent without changing the parties of contract. సరే, నేను ఒక అబ్బాయికి ఎస్ 2 వెజ్ బిర్యానీలు పెట్టిస్తానన్న. తర్వాత ఫోన్ చేసి వెజ్ బిర్యానీ లేదంటరా, చికెన్ బిర్యానీ అంటే ఓకే సార్ అన్నాడు. సో ఎర్లియర్ టర్మ్స్ వెజ్ బిర్యానీ, నౌ టర్మ్స్ చికెన్ బిర్యానీ. ఎర్లియర్ పార్టీస్ మేమిద్దరమే, నౌ పార్టీస్ మేమిద్దరమే. సో టర్మ్స్ ఆల్టర్ అవ్వాలి, మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి, పార్టీస్ చేంజ్ అవ్వకూడదు. నొవేషన్లో పార్టీస్ మే ఆర్ మే నాట్ చేంజ్, ఆల్టరేషన్లో చేంజ్ అవ్వరు నాన్న. ఎస్, రెమిషన్, యాక్సెప్టెన్స్ ఆఫ్ లెస్సర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్. నన్ను స్టూడెంట్ ఇన్వైట్ చేశాడు, సార్ మా ఇంటికి రండి, చికెను, మటను, ప్రాన్స్, వెరైటీ ఫుడ్ పెడతా అన్నాడు. నేను ముందు రోజు ఫుడ్ తినలా, డైటింగ్ చేశా, జిమ్కి కూడా పోయా ఫుల్గా తిందామని. అక్కడికి వెళ్తే వాడు రసం అన్నం పెట్టాడు. సార్ ఇదే ఉంది సార్, మీకు అఫెక్షన్ ఇంపార్టెంటా ఫుడ్ ఇంపార్టెంట్ అన్నాడు. సరే పెట్రా బాబు అన్న. ఇప్పుడు అగాయన్ని మళ్ళీ అన్ని వెరైటీస్ అడగచ్చా? నో. వెయివర్, ఇంటెన్షనల్ రిలింక్విష్మెంట్ రిలీవింగ్ ద రైట్స్ ఆర్ వాలంటర్లీ రిలీవింగ్ అదర్ పార్టీ ఫ్రమ్ లయబిలిటీ. ఒక పర్సన్ నా దగ్గర 1 lakh తీసుకున్నాడు, 10 daysలో ఇస్తాన్నాడు. 10 days అయినా మనీ ఇవ్వాల, 1 year అయింది ఇవ్వాల. వాడు ప్రతిసారి పోస్ట్పోన్మెంట్ అడుగుతున్నాడు, సార్ రేపు ఎల్లుండి. అట్ లాస్ట్ మీ పైన ప్రామిస్ సార్ మండే ఇస్తాన్నాడు. బాబు నా పైన ప్రామిస్ వద్దు, నువ్వు వద్దు, నీ మనీ వద్దు పోరా అన్న. వాడికి నెక్స్ట్ డే లాటరీ టికెట్ తగిలింది 1 crore. ఇప్పుడు అడగచ్చా మనీ? నో, ఐ లాస్ట్ మై రైట్, ఐ రిలీవ్డ్ మై రైట్. సో మ్యూచువల్ అగ్రిమెంట్లో నొవేషన్, రెమిషన్, రెసిషన్, ఆల్టరేషన్, వెయివర్. నౌ ఆపరేషన్ ఆఫ్ లా, డెత్ ఆఫ్ ప్రామిసర్, ఇన్సాల్వెన్సీ ఆఫ్ ప్రామిసర్. సరే, ఎంటర్ అయిన వాడు చనిపోయాడు లేదా ఇన్సాల్వెంట్ అయ్యాడు. అనాథరైజ్డ్ మెటీరియల్ ఆల్టరేషన్. నేను ఆర్గానిక్ వెజిటబుల్స్తో కర్రీస్ చేయమని చెప్పాను, వాళ్ళు కెమికలైజ్డ్ వాడారు నాన్న. ఇప్పుడు
మెయిన్ థింగే ఆర్గానిక్ అన్న. వాడు కెమికలైజ్డ్ వెజిటేబుల్స్ వాడాడు కాబట్టి కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా డిశ్చార్జ్. మెర్జర్, కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫీరియర్ రైట్ టు ఏ సుపీరియర్ రైట్. నేను హౌస్ 1 ఇయర్కి రెంట్కి ఇచ్చానమ్మా ఒక పర్సన్కి, వాడు టెనెంట్, నేను ఓనర్. 6 months తర్వాత హౌస్ వాడికి లక్కీగా వచ్చి మంచిగా మనీ ఎర్న్ చేశాడు. హీ ఆస్క్డ్, సార్ నేను హౌసే కొనేస్తాను అన్నాడు. యా ఓకే అన్నా నేను. సో ఎర్లియర్ వాడు టెనెంట్, ఇప్పుడు వాడు ఓనర్. ఏ కాంట్రాక్ట్ ఎంటర్ అయింది? రెంటల్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్. ఆ రెంటల్ లీజ్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది. Impossibility of performance. Impossibility are of two types: initial impossibility, subsequent impossibility. Initial starting అది ఇంపాసిబుల్ అని తెలిసింది. నేను అన్నా ఎస్ విత్ మై హెయిర్ ఐ కెన్ బ్రింగ్ ఏ మౌంటైన్, అంత సినిమా ఏం లేదు. సో నేను ఇంకొకటితో చెప్పా, 10 rupees ఇస్తే ఐ విల్ బ్రింగ్ ఏ స్టార్ ఫ్రమ్ ద స్కై. ఇనీషియల్ ఇంపాసిబులా, సబ్సీక్వెంట్ ఇంపాసిబులా? ఇనీషియల్. సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీ ఆల్సో కాల్డ్ యాజ్ సూపర్వైనింగ్ ఇంపాసిబిలిటీ. So subsequent impossibility also called as supervening impossibility. Entering the contract, possible to perform. Enforceability, impossible to perform. So subsequent enti? Entering, possible to perform. Enforceability, impossible to perform. Sare enti sir avi? Destruction of subject matter. నా కార్ సేల్ చేస్తానన్నా నెక్స్ట్ మంత్ ఫస్ట్. ఇప్పుడు కార్ రెడీగానే ఉంది, నెక్స్ట్ మంత్ ఫస్ట్ సేల్ చేస్తానన్నా. కానీ ఈ మంత్ 10th ఎవరో నా కార్ కింద బాంబ్ పెట్టారు, బ్లాస్టెడ్. అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కార్ ఉంటుందా? ఉండదు. ఎంటరింగ్ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇచ్చే నాటికి ఇంపాసిబుల్ అయింది. డెత్ ఆర్ పర్సనల్ ఇన్కెపాసిటీ. డెత్ ఆర్ పర్సనల్. నేను మీకు జిఎస్టీ ఫైనల్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మంత్ ఫస్ట్ అన్నా. ఈ లోపల నాకు యాక్సిడెంట్ అయింది, నేను కొద్దిగా పిచ్చివాడిగా మారిపోయా, కోమాలో ఉన్నా. ఇప్పుడు నేను క్లాస్ చెప్పగలుగుతానా? నో. ఎంటరింగ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎన్ఫోర్సబిలిటీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. డిక్లరేషన్ ఆఫ్ వార్. చైనా వాడితో నేను నూడిల్స్ పర్చేజ్ చేసే కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యా. కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు చైనాకి ఇండియాకి వార్ లేదు. మరి కాంట్రాక్ట్ పర్ఫామ్ చేసేటానికి వార్ స్టార్ట్ అయింది, పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేశాడని. నా చేంజ్ ఆఫ్ లా చేంజ్ అయిపోయింది. మా December 31st నాకు బార్ వాడు 10 bottles ఆఫ్ విస్కీ ఇస్తా అన్నాడు పార్టీకి. ఎప్పుడు? కాంట్రాక్ట్ టుడే ఎంటర్ అయ్యాం, December 1st ఇస్తామన్నాడు. కానీ December 31st అన్న, December 31st. November 10th రేవంత్ రెడ్డి ఒక రూల్ పాస్ చేశాడు. మ్యానుఫ్యాక్చరింగ్, డీలింగ్, సెల్లింగ్, అడ్వర్టైజింగ్ ఆల్కహాల్ అండ్ ఆల్కహాల్ రికార్డింగ్ కాంపోనెంట్స్ ప్రొహిబిటెడ్ అన్నాడు. సో ఎర్లియర్ ఇట్ ఈస్ పాసిబుల్, enforceability it is impossible. Non-existence of particular state of things. సరే, ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక కాన్సర్ట్ పెట్టేదానికి నేను ఒక ఫేమస్ సింగర్ సెలీనా గోమజ్ అని పిలిచాను. ఏమని పిలిచాను? సెలీనా గోమజ్. ఆ అమ్మాయికి ఐటీసీ కోహినూర్లో రూమ్ బుక్ చేశాం. ఆ రూమ్ బుక్ చేసినప్పుడు ఏమని చెప్పానంటే, ఇఫ్ సెలీనా గోమజ్ కమ్స్ టు ఇండియా షీ విల్ స్టే ఇన్ వర్ హోటల్ అన్న. మా వాళ్ళు ఎగ్జామ్కి భారీగా చదివి ఉంటారు, ఫుల్ ప్రెషర్లో ఉంటారు, సెలీనా గోమజ్ని పిలిచి కామ్ డౌన్ అనిపిద్దామని నేను పిలిపించాను. సెలీనా గోమజ్ ఆల్ ఆఫ్ సడన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిందన్న. మరి నేనేం చెప్పాను ఇక్కడ రూమ్కు? ఇఫ్ సెలీనా గోమజ్ కమ్స్ టు ఇండియా షీ విల్ స్టే దేర్ ఇన్ యువర్ హోటల్ అన్న. వచ్చిందా ఇండియాకి? మరి రూమ్ ఆటోమేటిక్గా క్యాన్సల్. నౌ డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైమ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ఆషాఢం డిస్కౌంట్ సేల్, 1 kg శారీస్ కొనండి 2 kgs ఫ్రీ, దట్ ఈస్ ఫ్రమ్ March 1st to March 10th అన్నాడు. March 15th వెళ్తే ఏమైపోతుంది? ల్యాప్స్ ఆఫ్ టైం అయిపోయింది. డిశ్చార్జ్ బై బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ అంటే ఫెయిల్యూర్ టు పర్ఫార్మ్ ద కాంట్రాక్ట్. బ్రీచెస్ ఆర్ ఆఫ్ 2 types: యాక్చువల్ బ్రీచ్, యాంటిసిపేటరీ బ్రీచ్. యాంటిసిపేటరీ అంటే బిఫోర్. బ్రీచ్ బిఫోర్ ద డ్యూ డేట్ ఇస్ కాల్డ్ యాంటిసిపేటరీ బ్రీచ్. బ్రీచ్ అట్ ద డ్యూ డేట్ ఇస్ కాల్డ్ యాక్చువల్ బ్రీచ్. సండే పార్టీ ఇస్తా అన్న స్టూడెంట్స్ అందరికీ. సండే ఫోన్ చేసిరే బాబు నాకు వేరే మీటింగ్ ఉంది, పార్టీ క్యాన్సల్ అన్న. యాక్చువల్ బ్రీచ్. ఫ్రైడేనే చెప్పా
సండే నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, క్యాన్సల్ అని యాంటిసిపేటరీ బ్రీచ్. క్వాసీ కాంట్రాక్ట్. మా సింపుల్గా క్వాసీ కాంట్రాక్ట్, జనరల్గా వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఆల్ ఎసెన్షియల్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. ఇక్కడ ఈవెన్ దో నాట్ సాటిస్ఫైయింగ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ఎసెన్షియల్స్, స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్ బై కోర్ట్ ఆఫ్ లా. ఇక్కడ ఎసెన్షియల్స్ ఫుల్ఫిల్ చేయకపోయినా కోర్ట్ ఆఫ్ లా దీన్ని వ్యాలిడ్ చేస్తుంది. ఎందుకని? బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ, ఈక్వాలిటీ, మొరాలిటీ, జస్టిస్. క్వాసీ కాంట్రాక్ట్లో ఎసెన్షియల్స్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్ కాంట్రాక్ట్లో అన్ని ఎసెన్షియల్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. క్వాసీ కాంట్రాక్ట్ లా వ్యాలిడ్ చేస్తుంది, వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఎసెన్షియల్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే వ్యాలిడ్ అవుతుంది. నౌ కైండ్స్ ఆఫ్ క్వాసీ కాంట్రాక్ట్. సప్లై ఆఫ్ నెససరీస్ టు ద పర్సన్ హూ ఈస్ ఇన్కేపబుల్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. సరే, ఒక పిచ్చివాడు ఉన్నాడు నాన్న, వాడికి మెడిసిన్ నెససరీనా కాదా? రోడ్డు మీద ఇంగిని తిరుగుతున్నాడు. నేను ఎత్తుకొని ఇవన్నీ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించా. 1 lakh అయింది, మనీ కట్టా. వాడికి తగ్గిపోయాక వాడి ప్రాపర్టీ నుంచి నేను రికవర్ చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు. ఇక్కడ ఏ ఎసెన్షియల్ ఫుల్ఫిల్ అవ్వలేదు? కెపాసిటీ ఆఫ్ పార్టీస్. నౌ రైట్ టు రికవర్ మనీ పెయిడ్ ఫార్ అనదర్ పర్సన్. నా హౌస్ నేను 10 yearsకు ఒక జాయింట్ హిందూ ఫ్యామిలీకి ఇచ్చా. చాలా మంది ఉంటారు, పెద్ద ఫ్యామిలీ. ఒక 10 yearsకి రెంట్కి ఇచ్చా. నేను ఫారెన్లో సెటిల్ అయ్యా. మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు పే మున్సిపల్ ట్యాక్స్ విత్ ఇన్ 1 month వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఆప్షన్. క్లియర్గా నోటీస్ ఇంటికి అతికించారు. సో ఇక్కడ ఉన్న టెనెంట్స్ నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయాలి. దే పెయిడ్ ద మనీ. కెన్ దే రికవర్ ద మనీ ఫ్రమ్ మీ? ఎస్. రైట్ టు రికవర్ మనీ పెయిడ్ ఫార్ అనదర్ పర్సన్. రైట్ టు రికవర్ ఫర్ నాన్ గ్రాటియస్ యాక్ట్. గ్రాటియస్ అంటే వితౌట్ బెనిఫిట్ ఆర్ రివార్డ్, నాన్ గ్రాటియస్ అంటే విత్ బెనిఫిట్ ఆర్ రివార్డ్. సరే, ఒక శారీలు అమ్మే పర్సన్ అన్న, ఇల్లు తిరుగుతున్నాడు. కంచి, ధర్మవరం, బెనారస్ శారీలు అని. అక్కడున్న ఆంటీ వాళ్ళంతా పిలిచారు. సో మార్నింగ్ స్టార్ట్ చేశారు, ఈవినింగ్ వరకు వాడి బుర్ర తిన్నారు. లాస్ట్కి 1 శారీ కొన్నారు. అవుట్ ఆఫ్ 500 శారీస్ ఓపెన్ చేసి చూసి వాడు ప్యాక్ చేసుకున్నాడు. ఇంకో శారీ మర్చిపోయాడు. నా వన్ ఆఫ్ ద ఆంటీ యూజ్డ్ దట్ శారీ ఫర్ ఏ ఫెస్టివల్. ఇప్పుడు ఆ మనీ పే చేయాలా లేదా నాన్న? పే చేయాలి. వాడు ట్రేడ్స్మెన్, వాడేం ఫ్రీకి ఇవ్వడు కదా. సరే, నేనే ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్. ట్యాంక్ పైన క్లియర్గా రాసుకున్నా, కమర్షియల్ 1000, రెసిడెన్షియల్ 700. ఎవరిదో ఫైర్ యాక్సిడెంట్ అయింది, హెల్ప్ అంటే నేను బ్రింగ్ డౌన్ చేశా. వాడు మనీ ఇవ్వాలా లేదా? ఎస్, నేను వాటర్ అమ్ముకునేవాడిని. నా రెస్పాన్సిబిలిటీ ఫార్ ఫైండర్ ఆఫ్ గూడ్స్. ఫైండర్ ఆఫ్ గూడ్స్ హ్యావింగ్ సేమ్ రైట్స్ ఆఫ్ బెయిలీ. సో వాడు ఏం చేయాలి? ఆ గూడ్స్ని రిటర్న్ చేయాలి. నేను రింగ్ పోగొట్టుకున్నానమ్మా, ఐ లాస్ట్ మై గోల్డ్ రింగ్ ఇన్ ద క్లాస్. దొరికిన పర్సన్ ఏం చేశాడు? అడ్వర్టైజ్మెంట్ చేశాడు. అడ్వర్టైజ్మెంట్, నాకు రింగ్ దొరికింది, ట్రూ ఓనర్ కమ్స్ టు మీ, షో మీ ద ఎవిడెన్స్, టేక్ బ్యాక్ ద రింగ్ అన్నాడు. ఆ అడ్వర్టైజ్మెంట్కి 2000 అయింది. నా పర్మిషన్ లేకన్నా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఐ ఆస్క్డ్, దట్ ఈస్ మై రింగ్, గివ్ టు మీ. మరి ఎక్స్పెన్స్ ఇవ్వాలా లేదా? ఎస్, ఇవ్వాలి. ఈవెన్ నా పర్మిషన్ లేకపోయినా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. రైట్ టు రికవర్ మనీ పెయిడ్ అండర్ మిస్టేక్ ఆర్ కోయర్షన్. సరే నాన్న, ఇప్పుడు రామ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. దశరథ కైకేయి ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. నా వాళ్ళు డిఫరెంట్గా స్టే అవుతున్నారు. బట్ దే ఆర్ కంటిన్యూయింగ్ షోయింగ్ లవ్ అండ్ అఫెక్షన్ ఆన్ రామ్ మీద లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నారు. నా దశరథ రామ్ కాలేజ్ ఫీజు 1 lakh పే చేశాడు. ఇది తెలియక కైకేయి కూడా రామ్ కాలేజ్ ఫీజు 1 lakh పే చేసింది. రామ్ కాలేజ్ ఫీజు 1 lakh పే చేసింది. సార్ కౌసల్య కదా అనద్దండి, ఎక్కువ ఇష్టంగా పెంచింది కైకేయినే. ఇప్పుడు ఫాదర్ పే చేశాడని తెలియక మదర్ కూడా పే చేసింది మిస్టేక్గా. ఇఫ్ దే నో ద ఫ్యాక్ట్, కెన్ దే రికవర్ ద మనీ? ఎస్. కాలేజ్ రీపే చేయాలా? ఎస్. ఇది క్వాసీ కాంట్రాక్ట్ అన్న.
సో ఈ సెషన్లో మనం ఎస్ బేసిక్ పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ చూసాం. ఏదేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ కాంట్రాక్ట్, కెపాసిటీ ఆఫ్ పార్టీస్, నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్, స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్స్, ఫ్రీ కన్సెంట్, కాంటింజెంట్ కాంట్రాక్టు, క్వాసీ కాంట్రాక్టు, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో నెక్స్ట్ పార్ట్లో బెయిల్మెంటు, ప్లెడ్జు, ఏజెన్సీ, అదర్ యాక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేస్తాను నాన్న. అది కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 1-2 డేస్లో అప్లోడ్ చేస్తాను. సో టిల్ దట్ మనం డైరెక్టర్స్ అప్లోడ్ చేసాం, కాంట్రాక్ట్ యాక్ట్ పార్ట్ 1 అప్లోడ్ చేసాం. దీన్ని ప్రిపేర్ అవ్వండి అమ్మా. బాయ్.